Good morning. This is Kishore from ABN PR College of Science, Kovur. Subject is Fundamentals of Accounting for first become vocational general students. So first semester, Unit 4. Topic is errors and rectification. So this is the problem of errors and rectification. Dear students, I uploaded this file or this document of problems in your WhatsApp groups. Now this is the topic. So this is the solution of errors and rectification. So errors and rectification అంటే వాళ్ళ ప్రాబ్లం అనేది కొన్ని మిస్టేక్స్ ఉంటాయండి, కొన్ని తప్పులు ఇస్తారు, దాన్ని మనం సరి చేయాలి. సో ఇది చేయాలంటే మనకి ఆల్మోస్ట్ ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ అండి, టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ అకౌంట్స్ ఇన్ ప్రిన్సిపల్స్ అండ్ రూల్స్ ఇవన్నీ తెలిసి ఉండాలన్నమాట. ఎస్పెషల్లీ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ మీన్స్ పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అండ్ రియల్ అకౌంట్, ఈ రూల్స్ అని తెలిసి ఉండాలండి. సో ఇది కూడా జనరల్ ఎంట్రీస్ ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది ఫార్మేట్ అనేది. ఇక్కడ మనకి స్క్రీన్ మీద చూడవచ్చు మీరు, డేటు, పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో నెంబర్, డెబిట్, క్రెడిట్. సో ద ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఇక్కడ ట్రాన్సాక్షన్ వచ్చేసి ఫర్నిచర్ సోల్డ్ వర్త్ 800 రూపీస్ క్రెడిట్ టు సేల్స్ అకౌంట్. అంటే 800 రూపాయలు చేసే ఫర్నిచర్ అమ్మి అమ్మకాల ఖాతాకు క్రెడిట్ చేశారంటండి. సో అసలు యాక్చువల్గా దేని చేయాలి, ఫర్నిచర్ ఖాతా చేయాలి, వీళ్ళు దేని చేశారు, అమ్మకాల ఖాతా చేశారనమాట. సో అంటే అసలు ఎంట్రీ ఏమొస్తుందండి, ఫర్నిచర్ అమ్మినప్పుడు క్యాష్ అకౌంట్ డేటా టు ఫర్నిచర్ అకౌంట్ అని వస్తుంది. సో వీళ్ళు ఏం రాశారు, క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని రాసుకున్నారు అనమాట. సో ఇప్పుడు మనం రెక్టిఫికేషన్ రాయాలంటే ఆ సేల్స్ అనేదాన్ని రద్దు చేయాలి. సో సేల్స్ అకౌంట్ డేటా టు ఫర్నిచర్ అకౌంట్ అని రాయాల్సి ఉంటుందండి. ఇది రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీ అనమాట. సేల్స్ అకౌంట్ డేటా 800 టు ఫర్నిచర్ అకౌంట్ 800, అమ్మకాల ఖాతా డేటా 800 టు ఫర్నిచర్ ఖాతా 800. సో సెకండ్ ట్రాన్సాక్షన్, వచ్చేసి సేల్స్ బుక్ వాజ్ ఓవర్ కాస్ట్ బై 100 రూపీస్. అమ్మకాల పుస్తకాన్ని 100 రూపాయలు ఎక్కువగా కూడడం జరిగింది. సో ఎక్కువగా కూడారు కాబట్టి దాన్ని తగ్గించాలంటే ఆపోజిట్లో రాసుకుంటే సరిపోతుంది. సో అంటే సేల్స్ అనేది ఎప్పుడు ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది, క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. దాన్ని తగ్గించాలి. సో ఇక్కడ ఎక్కువ కూడా తగ్గించాలి కాబట్టి సేల్స్ని డెబిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో సేల్స్ అకౌంట్ డేటా 100 రూపీస్ టు సస్పెన్స్ అకౌంట్ 100 రూపీస్, అమ్మకాల ఖాతా డేటా 100 రూపాయలు టు అనామత ఖాతా 100 రూపాయలు. బీయింగ్ ఎర్రర్ ఈజ్ రెక్టిఫైడ్. సో నెక్స్ట్ వన్, ఏ సేల్ ఆఫ్ 50 రూపీస్ టు ఎం రాంగ్లీ డెబిటెడ్ టు అకౌంట్ ఆఫ్ ఎన్. సో ఎంకి అమ్మిన 50 రూపాయలు అమ్మితే దాన్ని తప్పుగా ఎన్కి డెబిట్ చేశారు, ఎన్ అకౌంట్కి డెబిట్ చేశారంటండి. సో బై మిస్టేక్ ఎంకి రాయాల్సింది ఎన్కి రాస్తారనమాట. సో ఎంకి సరికి అమ్మినప్పుడు ఏం చేయాలి, యాక్చువల్లీ దానికి అసలు ఎంట్రీ ఏమొస్తుందంటే ఎం అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని వస్తుంది. కానీ వీళ్ళు ఏం రాశారు, ఎన్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని రాస్తారు. అంటే సేల్స్ అనేది కరెక్ట్గానే రాశారు, బట్ ఆ పార్టీ నేమ్ అనేది చేంజ్ అయిందన్నమాట. సో దాన్ని మనం రెక్టిఫై చేయాలి. సో ఎం అకౌంట్ డేటా అసలు రాయాల్సిందనమాట, 50 రూపీస్ డెబిట్లో టు తప్పుగా రాసింది ఎన్ అకౌంట్ 50 రూపీస్ క్రెడిట్లో. బీయింగ్ ఎర్రర్ ఈజ్ రెక్టిఫైడ్. సో దెన్ నెక్స్ట్ వన్, స్టేషనరీ ఎక్స్పెన్సెస్ ఆఫ్ 91 రూపీస్ వర్ పోస్టెడ్ ఇంటూ స్టేషనరీ అకౌంట్ యాజ్ 91 రూపీస్. అంటే స్టేషనరీ ఖర్చులు 19 రూపాయలు స్టేషనరీ ఖాతాలో 91 రూపాయలుగా నమోదు చేశారంటండి. అంటే ఏం చేశారు, ఎక్కువ నమోదు చేశారు. అంటే ఎంత ఎక్కువ నమోదు చేశారో దాన్ని ఆపోజిట్ వైపు వేసుకుంటే సరిపోతుంది. అంటే ఎంత ఎక్కువ నమోదు చేశారండి, 72 రూపాయలు ఎక్కువ వేశారు. సో దానికి ఎంట్రీ రాసుకుంటే సరిపోతుంది.
సస్పెన్స్ అకౌంట్ డేటా 72 రూపీస్ టు స్టేషనరీ అకౌంట్ 72 రూపీస్. అనామత్ ఖాతా డేటా 72 రూపాయలు టు స్టేషనరీ ఖాతా 72 రూపాయలు. బీయింగ్ ఎర్రర్ రెక్టిఫైడ్. So next entry, transaction, payment of rent 340 rupees was debited to personal account of landlord. చెల్లించిన అద్దె 340 రూపాయలు భూస్వామి ఖాతాకు డెబిట్ చేశారంట. సో అసలు అద్దె చెల్లిస్తే దేనికి చేయాలి? రెంట్ అకౌంట్ చేయాలి. సో వీళ్ళు ఏం చేశారు? ల్యాండ్ లార్డ్ అకౌంట్ చేస్తారు, భూస్వామి ఖాతా చేస్తారు. సో దాన్ని రెక్టిఫై చేసి దేనికి చేయాలో దాన్ని చేసి దేన్నైతే ఆపోజిట్లో డెబిట్ చేసి దాన్ని క్రియేట్ చేస్తే సరిపోద్దాం. సో రెంట్ అకౌంట్ డెటార్ 340 డెబిట్లో టు ల్యాండ్ లార్డ్ అకౌంట్ 340 క్రెడిట్లో. అద్దె ఖాతా డెటార్ 340 టు భూస్వామి ఖాతా 340 క్రెడిట్లో. బీయింగ్ ఎర్రర్ రెక్టిఫైడ్. నెక్స్ట్ వన్, గూడ్స్ సోల్డ్ టు రామా 1000 రూపీస్ వర్ నాట్ పోస్టెడ్ టు హిజ్ అకౌంట్. రామాకు అమ్మిన సరుకు 1000 రూపాయలు అతని ఖాతాలో నమోదు కాలేదు. ఇప్పుడు మనం నమోదు చేస్తాం. సో రామా అకౌంట్ డెటార్ 1000 రూపీస్ టు సస్పెన్స్ అకౌంట్ 1000 రూపీస్. రామా ఖాతా డెబిట్ డెటార్ 1000 రూపాయలు టు సస్పెన్స్ టు అనామత్ ఖాతా 1000 రూపాయలు. సో బీయింగ్ ఎర్రర్ రెక్టిఫైడ్. ఇలా రాస్తే ఈ తప్పు సవరించడం జరుగుతుందన్నమాట. అసలు దాంట్లో నోట్ చేయలేదండి, జస్ట్ మనం ఇప్పుడు నోట్ చేస్తాం అంతే. నెక్స్ట్ వన్, పర్చేస్ బుక్ ఓవర్ కాస్ట్ బై 400. కొనుగోలు పుస్తకం 400 ఎక్కువగా కూడారండి, తగ్గిస్తే సరిపోయాయి. సో పర్చేజ్ అనేది ఇప్పుడు డెబిట్ కనిపిస్తుంది కాబట్టి దాన్ని క్రెడిట్ చేస్తే సరిపోతుంది. సస్పెన్స్ అకౌంట్ డెటార్ 400 టు పర్చేజ్ అకౌంట్ 400. కొనుగోలు ఖాతా డెటార్ 400 టు సస్పెన్స్ అకౌంట్. అనామత్ ఖాతా డెటార్ 400 టు కొనుగోలు ఖాతా 400. బీయింగ్ ఎర్రర్ ఈజ్ రెక్టిఫైడ్. సేల్స్ బుక్ వాజ్ అండర్ కాస్ట్ బై 53 రూపీస్. అమ్మకాల పుస్తకాన్ని 53 రూపాయలు తక్కువ కూడా రండి. సో అలా అదే వైపు వేస్తే సరిపోద్దండి. సస్పెన్స్ అకౌంట్ డేటా 53 రూపీస్ టు సేల్స్ అకౌంట్ 53 రూపీస్. సో అనామత్ ఖాతా డేటార్ 53 రూపాయలు టు అమ్మకాల ఖాతా 53 రూపాయలు. నెక్స్ట్ వన్, పర్చేజ్ రిటర్న్స్ బుక్ వాజ్ అండర్ కాస్ట్ బై 16 రూపీస్. కొనుగోలు వాపసుల పుస్తకం 16 రూపాయలు తక్కువగా కూడా ఏంటండి. సో అటువైపున వేస్తే సరిపోద్ది అనమాట. సో సస్పెన్స్ అకౌంట్ డేటార్ 16 రూపీస్ టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ 16 రూపీస్. అనామత్ ఖాతా డేటార్ 16 రూపాయలు టు కొనుగోలు వాపసుల ఖాతా 16 రూపాయలు. కొనుగోలు వాపసులు ఎప్పుడు కూడా క్రెడిటే చూపిస్తాయండి, అందుకని అటువైపున వేసుకుంటాం. సో తక్కువ కూడరు కాబట్టి సమానం అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ గోవింద్ 111. Cash received from Govind 111 was posted to his account 1111. సో గోవింద్ నుంచి వచ్చిన నగదు 111 రూపాయలు. అయితే అతని ఖాతాకు 1111 రూపాయలుగా నమోదు చేశారు అతని ఖాతాలో. సో గోవింద్ నుంచి నగదు వచ్చినప్పుడు క్యాష్ అకౌంట్ డెటార్ టు గోవింద్ అకౌంట్ 111 వస్తుంది. ఇది బాగానే రాశారు. బట్ గోవింద్ అకౌంట్లో రాసేటప్పటికి, సో గోవింద్ అకౌంట్ వేసినప్పుడు మనం డెబిట్లో ఉంది కాబట్టి డెబిట్లో నోట్ చేయాలండి. సో గోవింద్ క్రెడిట్లో ఉన్నాడు కాబట్టి అకౌంట్లో బై క్యాష్ అకౌంట్ 111 చేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, 1111 చేశారండి. అంటే అంత ఎక్కువ చేశారు, 1000 రూపీస్ ఎక్కువ చేశారు. దాన్ని తగ్గిస్తే సరిపోతుంది అనమాట. సో అందుకని ఆపోజిట్లో నోట్ చేయాలి దాన్ని. సో ఆపోజిట్లో 1000 రూపీస్ నోట్ చేసినప్పుడు ఏంటి, గోవింద్ అకౌంట్ డేటా టు సస్పెన్స్ అకౌంట్ 1000 ఈచ్. గోవింద్ ఖాతా డేటా 1000 రూపాయలు డెబిట్లో టు అనామత్ ఖాతా 1000 రూపాయలు క్రెడిట్.
రూపాయలు క్రెడిట్లో నోట్ చేస్తాం అన్నమాట. Cash paid to Raghu 770 was posted to his account as 170. రఘుకు చెల్లించిన నగదు 770 రూపాయలు అతని ఖాతాకు 170 రూపాయలుగా నమోదు చేశారనమాట. సో రఘుకు నగదు చెల్లిస్తే ఎంట్రీ ఏమొస్తుందండి, రఘు అకౌంట్ డెటార్ 770 టు క్యాష్ అకౌంట్ 770 వస్తుంది. ఇది కరెక్ట్గా రాయాల్సిన ఎంట్రీ. సో వీళ్ళు ఎంట్రీ కరెక్ట్గానే రాశారు. బట్ రఘు అకౌంట్లో వేసేటప్పటికి టు క్యాష్ అకౌంట్ అని చెప్పేసి 170 రూపీస్ మాత్రమే నోట్ చేశారు. అంటే ఇంకెంత తక్కువగా నోట్ చేస్తారు, 600 తక్కువగా నోట్ చేశారండి. సో ఆ అమౌంట్ వేసుకుంటే సరిపోతుంది మనకి. సో రఘు అకౌంట్ డెటార్ 600 డెబిట్లో, టు సస్పెన్స్ అకౌంట్ 600 క్రెడిట్లో. రఘు ఖాతా డెటార్ 600 టు అనామత్ ఖాతా 600 బీయింగ్ ఎర్రర్ రెక్టిఫైడ్. సో నెక్స్ట్ వన్, పేమెంట్ ఆఫ్ 140 రూపీస్ రెంట్ డెబిటెడ్ టు ల్యాండ్ లార్డ్ అకౌంట్. సో అద్దె చెల్లించామంటండి 140 రూపాయలు, అది ల్యాండ్ లార్డ్ ఖాతాకి డెబిట్ చేశారు. ఓకే, సో అద్దె చెల్లిస్తే రెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని వస్తుంది. ఇలా అలాగే రాశారండి. బట్ ల్యాండ్ లార్డ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాశారు అనమాట. సో క్యాష్ అకౌంట్ కరెక్ట్గా రాశారు. ఇప్పుడు దాని ల్యాండ్ లార్డ్ తీసేసి క్యాష్ రాయాలన్నమాట. సో అందుకని రెంట్ అకౌంట్ డెటార్ 140 టు ల్యాండ్ లార్డ్ అకౌంట్ 140 వస్తుంది. సో పేమెంట్ ఆఫ్ 1000 రూపీస్ టు ఏ పోస్ట్ టు హిజ్ అకౌంట్ క్రెడిట్ యాజ్ 100 రూపీస్. ఏకి చెల్లించిన 1000 రూపాయలు అతని ఖాతాకు 100 రూపాయలుగా క్రెడిట్ చేశారు. యాక్చువల్గా ఏకి చెల్లించినప్పుడు సో పేమెంట్ టు ఏ అంటే ఎంట్రీ ఏమొస్తుంది, ఏ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని వస్తుంది అనమాట. సో అయితే అకౌంట్ వేసినప్పుడు ఏ అకౌంట్ వేసామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, డెబిట్లో 100 రూపీస్ టు క్యాష్ అని రావాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, క్రెడిట్లో రాశారండి. సో డెబిట్లో ఏం రావాలి, 1000 రూపీస్ టు క్యాష్ అకౌంట్ 1000 రూపీస్ అని రావాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, టు బై క్యాష్ 100 రూపీస్ రాశారు. రెండు తప్పులండి. ఒకటి 1000 రూపాయల బదులు 100 రూపాయలు రాశారు. రెండోది డెబిట్ వైపు బదులు క్రెడిట్ వైపు అని రాశారు. సో రెండింటిని రెక్టిఫై చేయాలన్నమాట. సో అందుకని చెప్పేసి మనకి ఏ అకౌంట్ డెటార్ 1100 టు సస్పెన్స్ అకౌంట్ 1100, ఏ ఖాతా డెటార్ 1100 టు అనామత్ ఖాతా 1100 బీయింగ్ ఎర్రర్ రెక్టిఫైడ్. So next, a credit sales of 500 was entered into the returns outwards book. అరువు అమ్మకం 500 రూపాయలు కొనుగోలు వాపసుల పుస్తకంలో రాశారంటే, అసలు అమ్మకాల పుస్తకంలో రాయాల్సింది కొనుగోలు వాపసుల పుస్తకంలో రాశారు. సో మనం కొనుగోలు వాపసుల పుస్తకంలో తీసేసి అమ్మకాల పుస్తకంలో రాస్తే సరిపోతుంది. సో పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ డెటార్ డెబిట్లో 500 టు సేల్స్ అకౌంట్
క్రెడిట్ 500. కొనుగోలు వాపసుల ఖాతా డెటార్ 500 డెబిట్లో, టు అమ్మకాల ఖాతా 500 క్రెడిట్లో, బీయింగ్ ఎర్రర్ రెక్టిఫైడ్. సో A cash purchase of 105 rupees was not posted in the ledger. నగదు కొనుగోలు 105 రూపాయలు ఆవర్జ ఖాతాలో నమోదు అవ్వలేదండి. దెన్ ఇప్పుడు నమోదు చేస్తే సరిపోతుంది. పర్చేజ్ అకౌంట్ డెటార్ 105 రూపీస్, టు సస్పెన్స్ అకౌంట్ 105 రూపీస్. కొనుగోలు ఖాతా డెటార్ డెబిట్లో 105 రూపాయలు, టు అనామత్ ఖాతా డెబిట్లో 105 రూపాయలు. నెక్స్ట్ వన్, ₹150 పెయిడ్ టు దినేష్. 150 రూపాయలు, ₹150 పెయిడ్ టు దినేష్, పోస్టెడ్ టు ధీర్. 150 రూపాయలు దినేష్కి చెల్లించి ధీర్ అకౌంట్లో నమోదు చేశారంటే, అంటే అకౌంట్ మారిపోయింది. సో అందుకని ధీర్ అకౌంట్ తీసేసి దినేష్ అకౌంట్లో రాయాలి. సో అసలు అకౌంట్ ఏంటండి, అసలు ఎంట్రీ దినేష్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, ఇది అసలు ఎంట్రీ. బట్ వీళ్ళు ఏం రాశారు, ధీర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాశారు. సో ఇక్కడ ధీర్ని తీసేసి దినేష్ని పెట్టాలి. సో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీ ఏమవుతుందంటే దినేష్ అకౌంట్ డెటార్ టు ధీర్ అకౌంట్ 150 దినేష్ ఖాతా డెటార్ డెబిట్లో 150, టు ధీర్ ఖాతా క్రెడిట్లో 150, బీయింగ్ ఎర్రర్ రెక్టిఫైడ్. సో నెక్స్ట్ వన్, ఏ క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ 300 ఫ్రమ్ వై పోస్టెడ్ టు 30 ఇన్ ద లెడ్జర్. సో వై నుండి అరువు కొన్న 300 రూపాయలు ఆవర్జాలో 30 రూపాయలుగా నమోదైందండి. సో ఇప్పుడు మనం దాన్ని 30 రూపాయలుగా నమోదైంది కాబట్టి ఇంకెంత తక్కువ నమోదైంది, 270 రూపాయలు తక్కువగా నమోదైంది. సో 270 రూపాయలు నమోదు చేస్తే సరిపోతుంది అనమాట. సో సస్పెన్స్ అకౌంట్ డెటార్ 270, టు వై అకౌంట్ 270, బీయింగ్ ఎర్రర్ ఇస్ రెక్టిఫైడ్. సో ఇక్కడ ఏ పర్చేజ్ ఆఫ్ 300 ఫ్రమ్ వై పోస్ట్ ఇన్ ద లెడ్జర్ అన్నప్పుడు, లెడ్జర్ అంటే మనం వై అనే చెప్పే ట్రీట్ చేయాలండి. ఇక్కడ పర్చేజ్ అని కూడా వస్తుంది, పర్చేజ్ అకౌంట్ డెటార్ టు వై అకౌంట్. సో పర్చేజ్ అని ఎందుకు రాదు అంటే, పర్చేజ్ బుక్లో నోట్ చేస్తాను నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు. అందుకని నేను లెడ్జర్ అనేది మనం వైనే కన్సిడర్ చేస్తాం, వై అకౌంట్ వై ఖాతాగా మాత్రమే మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ ప్రాబ్లం మీకు వాట్సాప్ గ్రూప్లో కూడా అప్లోడ్ చేస్తామండి. సో సొల్యూషన్స్, ఎక్సర్సైజెస్ ఉంటాయి, కొద్దిగా త్వరగా చేయండి. సో ఇది చేసేటప్పుడు మీరు నేను ఎట్లా అయితే చెప్పానో అట్లా థింక్ చేస్తూ వెళ్ళాలండి. అంటే అసలు ఫస్ట్ రైట్ ఎంట్రీ ఏంటి, తర్వాత రాంగ్ ఎంట్రీ వాళ్ళు ఏం రాశారు, తర్వాత రెక్టిఫికేషన్ ఎంట్రీ మనం ఏం రాయాలి. సో ఇలా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.